నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి ఏ వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో తుల రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తులారాశి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయిందండి. పాపం వాళ్ళు ఆడిందా పాడింది పాట ఇప్పటిదాకా అయితే ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ బ్రేక్ పడిందా? పడింది. ఎందుకంటే వీళ్ళకి మొన్నటిదాకా 9వ స్థానంలో గురువు ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. ఆ మహాభాగ్య యోగం అంటే ఏమందంటే ఎలా చేయబడితే అలా వస్తుంది, ఎలా పడితే ఎలా వస్తుంది, భాగ్యం లక్. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వెనక అదృష్ట దేవత వచ్చేస్తూ ఉంటుంది, అడిగిన ఇచ్చేస్తూ ఉంటుంది కదా అదృష్ట దేవత. అందుకని ఈ మహాభాగ్య యోగం లక్ష్మీ యోగం కూడా అంటారు, గురువు 9వ స్థానంలో ఉండటంతో. జన్మ జాతకంలో ఎవరికైనా 9th హౌస్లో గురువు అంటే మహాలక్ష్మి యోగం. వాళ్ళు కాలు ఎక్కడ పెడితే అక్కడ వృద్ధి ఉంటుంది. పుట్టింట్లో కానీ, అత్తింట్లో కానీ, ఆఫీసుల్లో కానీ. వాళ్ళ ఆఫీస్లో కూడా ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక ఎంప్లాయీ ఉంటే చాలండి, టోటల్ ఆఫీస్ ఎదుగుతూ ఉంటుంది. ఇంకా 9వ స్థానంలోంచి 10వ స్థానంలో రావడంతో ఇప్పటిదాకా ఉన్న ఆ దూకుడికి కొంచెం బ్రేక్ పడే అవకాశం ఉంటుందండి. సో ఏమవుతుందంటే జనరల్గా మనం చేయకుండా పని రిజల్ట్ వచ్చింది అనుకోండి, హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిన టైంలో ఇబ్బంది పడిపోతారనమాట. అందుకని ఏలినాటి శని అయిపోయిన వెంటనే ఎందుకు బాగా వృద్ధి చెందుతారంటే ఏలినాటి శని అన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల, ఇబ్బందులు ఆపేయటం వల్ల మనం న్యాచురల్గానే ముందుకు వచ్చేస్తాం. అలానే వీళ్ళకి 9వ స్థానంలో గురువు ఉండి అడగకుండా అన్ని చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వీళ్ళు సఫోకేషన్ అయిపోతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు. ఎవరితో చూపించాలి ఆ ఫ్రస్ట్రేషన్? ఇంట్లో లేదా బాస్లో. అంతే కదా, ఈ రెండే వాళ్ళు అమాయకులు అనమాట. వాళ్ళు ఇంట్లో వాళ్ళు, లేదంటే ఆఫీస్లో బాస్. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే ధాన్య నాశ అంటే సరైన ఎఫర్ట్ రాకుండా, అగ్రికల్చరల్ ఎవరైనా పంటలు వాటి దిగుబడి సరిగా ఉండదు. నెక్స్ట్ ధనచ్ఛేద, అనుకున్న విధంగా ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్ హైక్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా రావు, వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా సంచారణం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పని ఏమి ఉండదు వీళ్ళకి. ఏదో పని అవుతుందని అక్కడికి వెళ్ళిపోతారు ఆశించి, అక్కడ ఆ పని కాదు, వృధాగా తిరుగుతూ ఉంటారు. ఏదో పొలమో ఏదో అమ్మాలనుకుంటారు, తిరుగుతూ ఉంటారే తప్ప ఆ పని కాదు వీళ్ళకి. అందుకని వృధాగా తిరుగుతూ ఉంటారు. దీనితో పాటు వరకు ఉంటారు, భయపడుతూ ఉంటారు, భయం కలుగుతూ ఉంటుంది. స్వజనైర్ దోషణం, వాళ్ళ పక్కన ఉన్న అప్పటిదాకా మెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు యూటర్న్ తీసుకొని వీళ్ళనే తిట్టడం, వీళ్ళకి అన్ని చేయడం చేస్తూ ఉంటారు, రివర్స్లో అన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన టైం అయితే మనం చెప్పుకోవచ్చు. ఇన్ సమరీ ఏం చేయాలి? ధాన్యనాశనం, ధననాశనం, వృధాగా తిరగటం, భయపడటం, బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎబో ఆఫ్ దట్ 10వ స్థానంలో ఉండటంతో ఉద్యోగంలో ఏదో చేయాలి కాబట్టి జాబ్ బలవంతంగా చేస్తున్నాము, తిట్టుకుంటా చేసుకుంటూ కూర్చుంటాం. నేను కాబట్టి ఈ జాబ్ చేస్తున్నాను, వేరే వాళ్ళు ఎవరు చేస్తారు, ఇక్కడ కుదరక బయట ఆపర్చునిటీస్ లాగా చేస్తూ ఉన్నాను, ఇలా రకరకాల ఆలోచనతో వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. పాజిటివ్ సైడ్లో ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. టయానికి మంచి ఫుడ్ అయితే తింటూ ఉంటారు, అందులో కాంప్రమైజ్ అయితే కానే కారు. మంచి ఫుడ్ చక్కగా బాగా హ్యాపీగా ఉంటూ ఉంటారు. కొంచెం దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుందండి. శివునికి ఆయన యొక్క జన్మ రాశి నుంచి 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు బ్రహ్మ హత్యా పాతకం చేస్తాడు. అంటే కొన్ని రీజన్ల వల్ల బ్రహ్మ తలని తీసేయాల్సి వస్తున్నప్పుడు ఆ తల చిటికి నెలకు అతుక్కొని ఉంటుంది. ఆ చిటికి నెలకు ఉన్న శిరస్సును పట్టుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఆ పాతకం చుట్టుకోవటం వల్ల కైలాసానికి వెళ్ళలేరు. మరేం చేయాలి? ఆల్టర్నేట్గా కాశీపుర వీధుల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. అప్పుడు అన్నపూర్ణాదేవి అవతారం కూడా వస్తుంది, పార్వతీదేవి. ఇలా జరుగున్న టైంలో ఇలా శివుడికి జరిగింది కాబట్టి అని చెప్తుంటారు. అందుకని వృధా సంచారం, వృధాగా తిరుగుతూ ఉంటారు. భయం, ఏదో గిల్టీ పని చేసాం, ఏదో తప్పు పని చేసామని చెప్పేసి. ఇది దీనికి మనకు అసోసియేట్ చేసుకోవచ్చు. అంటే అందరికి ఇలా జరుగుతుందని కాదు, మనకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట. బట్ ఫైనల్గా బ్రహ్మ హత్య నుంచి బయటికి తప్పించుకొని మళ్ళీ కైలాసం వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఏమవుతుందంటే ఈ గ్రహాలు మనకు వచ్చి టెంపరీగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి ఏదన్నా ప్రతికూలమైన పరిస్థితులు జరిగినప్పుడు వర్క్ టెన్షన్ పడిపోకుండా మీరు ఇబ్బంది బట్టి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది బట్టి బాస్ని మాత్రం అసలు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే గురువు అంటేనే బాస్, అడ్మినిస్ట్రేషన్ పవర్ అనమాట వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మంత్రి అంటారు కదా, అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు. ఇలాని అనకుండా చక్కగా ఉంటే సరిపోతుందండి, జాగ్రత్తగా ఉంటే ఇట్స్ గుడ్ అండి. సో ఏం రెమెడీస్ చేస్తారండి? అంతగా అనుకూలంగా లేదు కదా వీళ్ళకి. ఫస్ట్
బాస్ని తిట్టకూడదు. రెండోది గురువుల్ని, మెంటార్‌లని తిట్టకూడదు. దూషించకూడదు. వీళ్ళు చూడండి అనవసరంగా పడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇచ్చే అడ్వైజెస్ కూడా బ్లైండ్‌గా ఇవ్వకుండా చాలా చక్కగా ఆలోచించి అడ్వైజెస్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇచ్చేదా వీళ్ళు పుచ్చుకునేదా? వీళ్ళిచ్చే అడ్వైస్. ఓకే. అంటే వీళ్ళు అడ్వైస్ బాగా ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం వీళ్ళకి సరిగ్గా లేదు. ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నారో బాగా ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు. ఒక వాస్తవాన్ని తెలుసుకొని, అండర్‌స్టాండ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని గైడెన్స్ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళు భగవద్గీత ఎక్కువగా చదువుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలానే గురువుకి సంబంధించిన ఏదైనా ఒక చరిత్ర చదువుతుంటే బాగుంటుంది. అబోవ్ ఆఫ్ దట్ వీళ్ళు ఈ రాశి వాళ్ళు పర్టిక్యులర్‌గా అండి సూర్య నమస్కారాలు చేయటం, ఉదయాన్నే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్. అలానే ఎక్కువ టైం కుదిరితే వీళ్ళు గ్యాప్ తీసుకొని ఒక 3 డేస్ 4 డేస్ ఆశ్రమాలకు వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తుంటే గురు బలం పెరుగుతుందండి. అడ్మినిస్ట్రేషన్ పవర్ పెరుగుతుంది వీళ్ళకి. సో అంతవరకు చేస్తే సరిపోతుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.